పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో గణపతి పప్ప మోరియా ఇవాలయ యూరియా అంటూ నిన్న పెద్ద ఎత్తున యూరియా సంక్షోభంపై బీఆర్ఎస్ శ్రేణులు అసెంబ్లీ సమావేశాల సాక్షిగా కదం తొక్కిన అంశం మనకు ప్రధానంగా కనిపిస్తోంది. యూరియా సమస్యను పరిష్కరించాలని ఏకంగా సెక్రటేరియట్ ముందు మెరుపు ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటు మాజీ మంత్రి హరీష్ రావు గారు, అలాగే ఇతర ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యం మనం చూస్తున్నాం. ఎంట్రీ పాయింట్ సచివాలయంలోని ఎంట్రీ పాయింట్ వద్ద ఏకంగా అక్కడ నిరసన తెలుపుతున్న దృశ్యం మనకు కనిపించింది. నిన్న పెద్ద ఎత్తున రైతులకు సంబంధించిన గోసను రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయం వేదికగా మరోసారి ప్రభుత్వం దృష్టికి తేవడమే కాదు, ప్రభుత్వాన్ని నిలదీశారు. గతంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి సారథ్యంలో ఎప్పుడూ లేని యూరియా కొరత ఎందుకు ఈ స్థాయిలో రైతును చుట్టుముడుతోంది? ఈ మొత్తం వైఫల్యానికి ప్రధానమైన కారణం రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంపై రైతాంగంలో వ్యక్తమవుతున్న ఆగ్రహవేశాలు, కట్టలు తెంచుకుంటున్న కోపాగ్నికి నిదర్శనంగా వారంతా కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని హోరెత్తించిన సందర్భం మనం చూసాం. మెరుపు ధర్నాతో ఒక్కసారిగా సర్కారు ఉక్కిరిబిక్కిరైన పరిస్థితి. ఏకంగా సెక్రటేరియట్ ముందే బీఆర్ఎస్ శ్రేణులు రైతుల కోసం ఆందోళనలో కదం దొక్కడంతో ఈ అంశంపై పెద్ద ఎత్తున నిన్న రైతాంగంలో కూడా చర్చ జరిగిన అంశం మనం చూస్తున్నాం. గణపతి పప్ప మోరియా ఇవ్వాలయ యూరియా అంటూ ఈ వార్త ప్రధానంగా అన్ని పత్రికల్లో కూడా కనిపిస్తోంది. బీఆర్ఎస్ యుద్ధ భేరి మోగించింది. నిన్న గన్ పార్క్ వద్ద యూరియాపై నిరసనను హోరెత్తించారు. ఆ తర్వాత సెక్రటేరియట్ ఎదుట ఆందోళనకు దిగారు. వ్యవసాయ కమిషనరేట్ దగ్గర కూడా ధర్నా నిర్వహించారు. ఏకకాలంలో ఒకేసారి మెరుపు ధర్నాలు, నిరసనలతో హోరెత్తడంతో ఇటు ప్రభుత్వం అటు పోలీసులు కూడా హైరాణ పడ్డ పరిస్థితి కనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా గన్ పార్క్ వద్ద కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సారథ్యంలో పెద్ద ఎత్తున ఖాళీ యూరియా బస్తాలతో అక్కడ నిరసన వ్యక్తం చేసిన అంశం కూడా కనిపించింది. ఆ తర్వాత పోలీసులు వ్యవసాయ కమిషనరేట్ దగ్గర కూడా ధర్నా చేసిన సందర్భంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తున్న సందర్భం, ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం, ఆ ఫోటో కూడా చూస్తున్నాం. అక్కడి నుంచి కేటీఆర్ గారితో పాటు ఇతర నేతలందరినీ కూడా తరలించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడి నుంచి మళ్ళీ సచివాలయానికి చేరుకొని అక్కడ కూడా నిరసన కార్యక్రమాల్ని హోరెత్తించిన సందర్భం కూడా కనిపించింది. అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు మనం చూస్తున్నాం. యూరియా దోషి ముమ్మాటికి కాంగ్రెసే అంటూ ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా నినదించిన సందర్భం. కొరతకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కేసీఆర్ హయాంలో ఎన్నడూ కూడా కొరత రాలే. ప్రజా సమస్యలపై చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ కుండబద్దలు కొట్టింది. కనీసం 15 రోజులైన అసెంబ్లీ నిర్వహించాలని కూడా డిమాండ్ చేసిన సందర్భం మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ అంటూ ఈ సమగ్రమైన వివరాలతో కూడిన కథనం కనిపిస్తోంది. ఓవైపు రైతులు యూరియా సంక్షోభంతో అల్లాడుతున్న పరిస్థితి, మరోవైపు వర్ష బీభత్సంతో భారీ వరదలతో కామారెడ్డి, మెదక్తో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర స్థాయిలో అవస్థలు పడతా ఉన్నారు. ఇంకా కూడా అనేక చోట్ల మంచినీటి వసతి కూడా పునరుద్ధరించని పరిస్థితి, కరెంటు కోతలు కూడా కొనసాగుతున్న సందర్భం. దీనికి తోడుగా గురుకులాల్లో విద్యార్థుల మరణ మృదంగం మోగుతోంది. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆటో డ్రైవర్లు కూడా బలవన్ మరణాలకు పాల్పడుతున్న పరిస్థితి. రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలి రాష్ట్ర ఆదాయ వనరులన్నీ కూడా దెబ్బతింటున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకు చితికిపోతుంది. ఇలాంటి అనేక కీలకమైన సమస్యలు, సవాళ్లు రాష్ట్రాన్ని చుట్టుముడుతున్న ఈ నేపథ్యంలో, పరిపాలనా వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్న ఈ నేపథ్యంలో ప్రతి అంశంపై కూడా రాష్ట్ర అత్యున్నత చట్టసభైన అసెంబ్లీ వేదికగా చర్చించాలంటే కనీసం 15 రోజుల పాటు, పక్షం రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిన్న డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం కేవలం 2-3 రోజుల్లోనే సమావేశాలను మమా అనిపించి చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం చేస్తుందని కూడా నిన్న కేటీఆర్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా మనకు కనిపించింది. ఈ సందర్భంగా అనేక అంశాలు కూడా చర్చకు వచ్చిన పరిస్థితి. కరెంటుతో పాటుగా రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం ఏ విధంగా సీజన్కు ముందే అందిందో, అలాగే కరెంటుతో పాటు సాగునీటిని కూడా ఏ విధంగా ప్రతి ఎకరాకు నీళ్ళు అందించే విధంగా ఏ విధంగానైతే పటిష్టమైన ప్రణాళికను కేసీఆర్ గారు అమలు చేశారో ఆ మొత్తం ప్రణాళికల రూపకల్పన కావచ్చు, సమీక్షలు కావచ్చు, కార్యాచరణ కావచ్చు, వీటిలో ఎందులో కూడా ప్రభుత్వానికి కనీసం వ్యవసాయంపై సోయి లేకపోవడంతో ఈరోజు అన్నదాత రైతాంగం ఇబ్బందులు పడతా ఉన్నారు, అనాథగా మారిపోయారు, పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోతున్నారనే అంశం ఇక్కడ ప్రధానంగా
లేవనెత్తుతూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలను ఎండగట్టుతూ నిన్న బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్లో కదం దొక్కిన అంశం ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు ఉన్న అన్నదాతల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన పరిస్థితి. తమ గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే కాదు, ప్రభుత్వం మెడలు వంచేందుకు బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న పోరాటానికి అన్నదాతలు కూడా ఆశీర్వాదాలు అందించిన సందర్భం కూడా మనకు కనిపించింది. వారంతా కూడా అండగా నిలిచిన సందర్భం కూడా మనకు కనిపించింది. కాంగ్రెస్కు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నా అంటూ ఓ రైతు నిరసన వ్యక్తం చేసిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. అతని ఫోటో ఐటమ్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అలాగే అనేక కీలక అంశాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం చూద్దాం. సభ 2 రోజులైనా ప్రజా సమస్యలు, యూరియా, వరదలపై చర్చిద్దామంటూ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు డిమాండ్ చేసిన అంశం కూడా మనం ప్రధానంగా ఇక్కడ చూస్తున్నాం. ప్రజా సమస్యలు, యూరియా, వరదలపై చర్చించాల్సిన పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంటే కేవలం 2 రోజులు సభలు నిర్వహించి చేతులు దులుపుకొని వెళ్ళిపోదామంటే కుదరదంటూ ఆయన నిన్న ప్రభుత్వాన్ని హరీష్ రావు గారు నిలదీసిన అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తోంది. వీటికంటే ప్రభుత్వానికి ప్రాధాన్యం ఏముంటుందని కూడా ఆయన సూటిగా కాంగ్రెస్ సర్కారును, ముఖ్యమంత్రిని నిలదీశారు. వరదల సమయంలో కూడా బురద రాజకీయం చేస్తారా అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడిన అంశం ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కూడా కనిపిస్తూ ఉంది. కాళేశ్వరంపై 4 రోజులైనా కూడా చర్చకు రెడీ, మీరు ఎంత సమయం ఇస్తే అంత చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నాం, మైక్ కట్ చేయకుండా తప్పకుండా ప్రభుత్వం కూడా చర్చకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన విజ్ఞప్తి చేసిన సందర్భం, డిమాండ్ చేసిన సందర్భం కూడా కనిపించింది. ప్రభుత్వానికి నిజంగానే కాళేశ్వరంపై పూర్తి స్థాయిలో చర్చించాలనే చిత్తశుద్ధి ఉంటే తమకు పీపీటీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా అవకాశం కల్పించాలని కూడా ఆయన డిమాండ్ చేసిన అంశం మనం చూస్తున్నాం. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు తప్పకుండా పీపీటీ ఇస్తాం, ప్రభుత్వం నిజాయితీ ఉంటే, బురద రాజకీయాలు మానుకోవాలనుకుంటే తప్పకుండా పీపీటీకి అవకాశం కల్పించాలి. తప్పకుండా ఈ తరానికి సంబంధించిన రైతాంగానికి, ప్రజలకి కాదు భవిష్యత్ తరాలకు కూడా కాళేశ్వరం గొప్పతనం పూర్తి స్థాయిలో అర్థం కావాలంటే అసెంబ్లీ రికార్డుల్లో వాస్తవాలు నమోదు కావాలి. కాంగ్రెస్ చెప్పే అబద్ధాలు కాదు కాబట్టి తప్పకుండా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు నిజమైన వాదనను, బలమైన వాదనను, తెలంగాణ ప్రజల గొంతుకను, తెలంగాణ రైతుల గోసను తీర్చిన కాళేశ్వరానికి సంబంధించిన కీలకమైన అంశాలన్నీ కూడా అసెంబ్లీ రికార్డుల్లో నమోదు కావాలంటే, తప్పకుండా వాస్తవాలు బయటికి రావాలంటే, ఈ బురద రాజకీయాలకు చెక్ పడాలంటే తప్పకుండా అసెంబ్లీ వేదికగా తమకు పీపీటీకి అవకాశం కల్పించాలని నిన్న హరీష్ రావు గారు డిమాండ్ చేసిన అంశం కూడా ప్రధానంగా మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో లేని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందంటూ కూడా ఆయన సూటిగా నిలదీశారు. కేసీఆర్ గారి సారథ్యంలో దాదాపు 6 నెలల ముందు నుంచే వ్యవసాయ శాఖకు సంబంధించిన సమీక్షలను మొదలుకొని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు, దీనికి తోడుగా అధికారులతో పూర్తి స్థాయిలో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయించి అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే కేంద్ర ప్రభుత్వానికి పంపించడం ఇండెంట్, ఆ తర్వాత అక్కడి నుంచి ప్రత్యేకమైన రైళ్లను మాట్లాడి మరీ తీసుకురావడం, అలాగే పోర్టుల్లో వచ్చిన ఎరువులను కూడా గ్రామాన తరలించేందుకు వేలాది 4-5 వేల లారీలను కూడా సిద్ధం చేసి ఏ గ్రామానికి ఆ గ్రామానికి కరోనా కష్టకాలంలో కూడా పంపించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉంటే కాంగ్రెస్ వచ్చిన 20 నెలల్లోనే ఇంతటి సంక్షోభం ఎందుకు వచ్చిందో తప్పకుండా తెలంగాణ చట్టసభైన అసెంబ్లీ వేదికగా చర్చించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన డిమాండ్ చేసిన అంశం మనం చూస్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షోభమైన కరోనా సంక్షోభం వేళ కూడా కేసీఆర్ గారు ఎంత పగడ్బందీగా, ఎంత వ్యూహాత్మకంగా, ఎంత అధ్యయనంతో రైతులకు కడుపులో పెట్టుకొని చూసుకున్నారు, రైతులకు ఏ కష్టం రాకుండా ఎరువులను ఏ విధంగా అందించారో, ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకున్నా కేవలం కుంటి సాకులు చెప్పి తప్పించుకోవాలని ప్రభుత్వం చూస్తే తప్పకుండా ఊరుకునే ప్రసక్తి లేదు. రైతుల పక్షాన అసెంబ్లీలో నిలదీస్తామని కూడా ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించిన అంశం కూడా మనకు కనిపించింది. మూటలు మోయడం, మాట మార్చడమే రేవంత్కు తెలుసు అంటూ హరీష్ రావు గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా మనం చూస్తున్నాం. ఢిల్లీకి మూటలు మోయడం, ప్రజలకిచ్చిన మాటలు మార్చి మభ్యపెట్టడం, అటెన్షన్ డైవర్షన్తో పూర్తిగా రాజకీయాల్లో రైతులను, ప్రజలను మభ్యపెట్టి కాలం వెళ్ళదీయాలనే ఒక ప్రయత్నం, మరో 3 ఏళ్ల పాటు సాగదీయాలన్న ఒక పన్నాగం సాగుతోంది తప్ప ప్రజలిచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను, కన్నీళ్లను తీర్చాలన్న కనీస సోయి ఈ ప్రభుత్వంలో, ముఖ్యమంత్రిలో కనిపించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక నిరసనలకు సంబంధించి మనం సెకండ్ పేజ్లో కూడా చూస్తున్నాం. పెద్ద ఎత్తున నిరసనలు ఏ విధంగా హోరెత్తించారో ఆ అంశం అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ముందుగా అన్నిటికంటే ముందుగా ఉదయం 9:30 గన్ పార్క్ వేదికగా అమరవీరుల స్తూపం సాక్షిగా ఖాళీ యూరియా బస్తాలతో వారంతా కూడా నిరసన హోరెత్తించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సారథ్యంలో మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేలు,
అందరూ ఎమ్మెల్సీలందరూ కూడా అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్న అంశం మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఖాళీ ఎరువు బస్తాలతో పాటుగా అక్కడ ప్లకార్డులు కూడా వారంతా కూడా ప్రదర్శించారు. ఇది 9:30కి జరిగితే 11:30కి ఏకంగా వ్యవసాయ కమిషనరేట్ వద్దకు చేరుకొని మరో నిరసన కార్యక్రమాన్ని హోరెత్తించిన అంశం కూడా కనిపిస్తోంది. కమిషనరేట్ వద్ద యూరియా కొరతపై అధికారులను ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు నిలదీసిన అంశం మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత ఏకంగా 12:30కు వారంతా కూడా అమరవీరుల స్తూపం నుంచి మనం సెక్రటేరియట్కు చేరుకుంటున్న దృశ్యాలు కూడా, విజువల్స్ కూడా, ఆ ఫోటో కూడా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఏకంగా ఏ విధంగా హరీష్ రావు గారు కూడా అక్కడ పరిగెత్తుకుంటూ సెక్రటేరియట్ ఫ్లైఓవర్ నుంచి సెక్రటేరియట్కు చేరుకుంటున్న ఫోటో కూడా కనిపిస్తోంది. మధ్యాహ్నం 12:30కు ఆ తర్వాత ఏకంగా సచివాలయం ముందే బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన అంశం అన్నిటికంటే ప్రధానంగా మనకు ఈరోజు పత్రికల్లో కనిపిస్తుంది. సెక్రటేరియట్ మెయిన్ గేట్ ముందు చేపట్టిన నిరసన చరిత్రలో నిలిచిపోయే విధంగా నిన్న ఒక్కసారిగా ఏకకాలంలో అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా అనేక ఉద్యమ రూపాలను మనం చూసాం. తెలంగాణ సాధన కోసం ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ గులాబీ శ్రేణులు కదం తొక్కితే ఇప్పుడు రైతాంగం కోసం మరోసారి నడుం బిగించిన అపూర్వమైన సందర్భం మనకు నిన్న ఆవిష్కృతమైంది. తెలంగాణలోని హైదరాబాద్ వేదికగా, అసెంబ్లీ వేదికగా వ్యవసాయ కమిషనరేట్ వద్ద కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న విజువల్స్ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీంతో పాటుగా హరీష్ రావు గారిని కూడా కమిషనరేట్ దగ్గర అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సందర్భంలో ఆయన కూడా ప్రభుత్వ అధికారులను సూటిగా ప్రశ్నించారు. మీకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు డిఏ కావచ్చు, ఇతర హామీలు, కనీసం పెట్రోల్ పోసుకునేందుకు పోలీసులకు పైసలు ఇస్తుందా ఈ ప్రభుత్వం అంటూ కూడా ఆయన ప్రశ్నించి పోలీసుల కష్టాలను కూడా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఓవైపు అరెస్ట్ జరుగుతున్నప్పుడు కూడా ఆయన ప్రజా సమస్యలను, అలాగే ప్రభుత్వ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టికి తీసుకొచ్చిన అంశం కూడా కనిపించింది. ఎరువులపై బీఆర్ఎస్ యుద్ధబేరీ శీర్షికన కమిషనరేట్కు కమిషనర్ గోపికి ఇస్తున్న వినతి పత్రం కూడా మనం చూస్తున్నాం. నిన్న వ్యవసాయ శాఖ కమిషనరేట్ ముందు ఆందోళన నిర్వహించిన తర్వాత గోపి గారికి అక్కడ వినతి పత్రం కూడా సమర్పించారు. ఆ అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఉద్యమం నాటి దృశ్యాలు కనిపించాయని అందరూ కూడా నిన్న గుర్తు చేసుకుంటున్న సందర్భం కూడా కనిపించింది. ఇక బీఏసీ సమావేశం కూడా జరిగింది. బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. ఎందుకోసం వాకౌట్ చేసిందంటే అన్నిటికంటే ముఖ్యంగా 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే ఏకైక డిమాండ్. దీనికి తోడుగా కేవలం 2 రోజుల పాటు సమావేశాలు నిర్వహించి తప్పించుకోవాలి, బీఆర్ఎస్పై బురద జల్లి తప్పించుకోవాలంటే మాత్రం చూస్తూ ఊరుకోమని కూడా స్పష్టం చేసిన సందర్భం కూడా మనం చూసాం. ఎజెండా లేకుండానే బీఏసీ సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారని కూడా ప్రశ్నించారు. వరదలు అలాగే యూరియాతో పాటు ఇతర కష్టాలపై కూడా చర్చించాలని పట్టుబట్టారు హరీష్ రావు గారు. ఆ అంశానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరొక అంశం మనం చూసాం. ఇటీవల కన్ను మూసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ గారికి నిన్న అందరూ కూడా అసెంబ్లీ వేదికగా ఘన నివాళులు అర్పించారు. ఆ అంశానికి సంబంధించిన ఐటమ్ కూడా మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ ప్రజానాయకుడు గోపీనాథ్ అంటూ కూడా ఆయన నివాళి అర్పించిన సందర్భం. పేదల గుండెల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన చోటును సంపాదించుకున్నారు మాగంటి గోపీనాథ్ గారిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్న పరిస్థితి. జూబ్లీహిల్స్పై తనదైన ముద్ర వేశారు. హైదరాబాద్లో ఒక బలమైన నేతగా సుదీర్ఘకాలం పాటు పనిచేసి ప్రజల మన్ననలు అందుకున్న ఒక నేతగా కూడా గోపీనాథ్ గారు చరిత్రలో నిలిచి ఉంటారని ఈ సందర్భంగా ఆత్మీయ అనుబంధాన్ని కేటీఆర్ గారు గుర్తు చేసుకున్న అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తోంది. కటౌట్ల కల్చర్ గోపన్నతోనే ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ తప్పకుండా ఎప్పుడు అండగా ఉంటుంది, నిత్యం పార్టీ అండగా ఉంటుందని కూడా గుర్తు చేసుకున్న సందర్భం. అసెంబ్లీలో మాగంటి గోపీనాథ్ గారి సంతాప తీర్మానంపై మాట్లాడుతున్న సందర్భంగా భావోద్వేగానికి గురైన సందర్భం కూడా కనిపించింది. అనేక మంది సభ్యులు కూడా మాట్లాడారు. తమ ఆత్మీయ అనుబంధాన్ని, గోపీనాథ్ గారితో ఉన్న పరిచయాన్ని, గతంలోని స్మృతులను వారంతా కూడా అసెంబ్లీ వేదికగా మరోసారి గుర్తు చేసుకోవడంతో పాటు గోపీనాథ్ గారికి ఘనమైన నివాళిని నిన్న శాసనసభ వేదికగా అందించిన అంశం కూడా మనకు ప్రధానంగా కనిపించింది. ఇక మరో కీలకమైన వార్త కూడా మనకు చూస్తున్నాం. పంచాయతీ పోరుకు సంబంధించి సెప్టెంబర్లో ఎన్నికలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ అంటూ కూడా వార్త మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. రిజర్వేషన్లలో పరిమితి ఎత్తివేత, ఎన్నికల కమిషన్కు సర్కారు లేఖ అంటూ ఈ వార్త. 42% బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలు, న్యాయ కోదు వీధుల సలహా తీసుకున్నాం, నేడు అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లు, మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం సెప్టెంబర్లో స్థానిక సంస్థలకు సంబంధించిన పంచాయతీ ఎన్నికల పోరును నిర్వహించేందుకు సిద్ధమవుతున్న అంశం. ఎన్నికలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ అంటూ ఈ వార్త. అయితే ఏ విధంగా చేయబోతున్నారు, రిజర్వేషన్లు ఏ విధంగా కల్పించబోతున్నారు అనేది మాత్రం ఇక్కడ వివాదానికి తెరతీస్తోంది, చర్చకు తెరతీస్తున్న అంశం. జరిగేనా అన్నీ తెలిసి ఎగవేతే ఎత్తుగడ అంటూ
ఈ విశ్లేషణాత్మకమైన కథనం కూడా మనకు కనిపిస్తూ ఉంది. రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసి కూడా బీసీలను ఏమారుస్తోంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ సర్కార్ అనే వార్త మనకు కనిపిస్తూ ఉంది. కోటా పరిమితి సడలింపు అధికారం రాష్ట్రాలకు లేదని తెలిసి కూడా ఏ విధంగా ఉత్తర్వులు ఇస్తారు? ఈ ఉత్తర్వులు ఏవైతే ప్రభుత్వం ఇవ్వాలనుకుంటుందో ఇవి న్యాయ సమీక్షకు నిలవవని తెలిసి కూడా ఎందుకు ఇవి చేస్తున్నారు? కేవలం బీహార్ ఎన్నికలు, ముంగిట్లో ఉన్న బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చాలన్న ఏకైక ఆలోచనతోనే ఈ హైడ్రామాకు తెరతీస్తున్నారనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. స్థానిక ఎన్నికలకు కోర్టు ఆపితే బీఆర్ఎస్ పైన, కేసీఆర్ గారిపైన నెపం నెట్టేందుకు ఒక ప్లాన్ వేస్తున్నారు. కేవలం ప్రధాన ప్రతిపక్షాన్ని బద్నాం చేసే ప్రయత్నం తప్ప నిజంగానే ఎన్నికలు నిర్వహించాలి, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వంలో కనిపించడం లేదనే అంశం కూడా కనిపిస్తుంది. దీనికి తోడుగా బీసీల రిజర్వేషన్లు ఇచ్చే అంశంలో కూడా గతంలో సందర్భంలో ఆర్డినెన్స్ అన్నారు, ఆ తర్వాత బిల్ అన్నారు, దాని తర్వాత చట్టం అన్నారు, ఇప్పుడు ఏకంగా జీవో ద్వారా ఇస్తామంటున్నారు. ఇలా రకరకాల రూపాల్లో రకరకాల వాదనలు తెరపైకి తీసుకొస్తున్న ఈ నేపథ్యంలో నిజంగానే ఇది జరిగేనా అనే అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. నాడు అడ్డుకున్నది కాంగ్రెసే, కేసీఆర్ తెచ్చిన జీవోను కోర్టుకెక్కి రద్దు చేయించిన కాంగ్రెస్ నేతలు అంటూ ఈ వార్త కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కూడా ఏ విధంగా నిజంగానే ముందుకు సాగుతుందా? 42% కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు ఆ హామీ నిలబెట్టుకునే పరిస్థితి ఉందా లేదా అనే ఆందోళన ఇప్పటికే బీసీ వర్గాల్లో కూడా వ్యక్తమవుతుంది. బీసీ వర్గాల్లో కూడా అనేక అనుమానాలు ఇప్పటికీ అనేక సందర్భాల్లో వ్యక్తమయ్యాయి. కుల గణనను మొదలుకొని ఆర్డినెన్స్ వరకు కూడా ప్రతి సందర్భంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియపై అనేక రకాల అనుమానాలు, అభ్యంతరాలు, వివాదాలు చెలరేగిన నేపథ్యంలో ఇది లాజికల్ కంక్లూజన్కు వస్తుందా? నిజంగానే కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు నెరవేర్చుకుంటుందా హామీ లేదా అనేది కూడా ఇప్పుడు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి. అనేక రకాల న్యాయపరమైన చిక్కులు కూడా ముంగిట్లో ఉన్న నేపథ్యంలో ఏం జరగబోతుందని మాత్రం అందరూ వేచి చూస్తున్న సందర్భం నాకు కనిపిస్తూ ఉంది. మరిన్ని కీలకమైన అంశాలు చూద్దాం. బనకచర్లపై చంద్రబాబు తొండి వాదనంటూ మరొక కీలకమైన వార్త కూడా మనకి ఈరోజు కనిపిస్తూ ఉంది. తెలంగాణ వాళ్ళు అర్థం చేసుకోవాలని సుద్దులు అంటూ ఈ వార్త. నోరు మెదపని అధికార పార్టీ నేతలు, కాంగ్రెస్ నేతలు, జలదోపిడిపై తెలంగాణ వాదుల తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ నేతల పట్టు అంటూ ఈ వార్త చూస్తూ ఉన్నాం. బనకచర్లకు సంబంధించి చంద్రబాబు తొండి వాదనను వినిపిస్తున్నారనే అంశానికి సంబంధించిన కథనం ఇది. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును బలిపెట్టి పూర్తి స్థాయిలో బనకచర్ల ప్రాజెక్టును తెరపైకి తీసుకొస్తున్నారనే అంశం కూడా ఇటీవల వివాదాస్పదంగా మారిన సందర్భం. మేడిగడ్డకు మరణ శాసనం రాసి బనకచర్లకు బంగారు బాటలు వేసుకునే ప్రయత్నం ఓవైపు ఏపీ, మరోవైపు కేంద్ర ప్రభుత్వం చేస్తుందనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఓవైపు గోదావరి కావేరికి సంబంధించిన లింకును తెరపైకి తీసుకొచ్చేసి కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ఓటర్లను, తమిళనాడు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే తెలంగాణ రైతులకు గోదావరిపై ఉన్న హక్కులను కాలరాసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ద్వారా పూర్తిగా 200 నుంచి భవిష్యత్తులో 400 టీఎంసీలను మళ్లించేందుకు ఇప్పటికే వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందనే అంశం తెలంగాణ రైతుల్లో ఆందోళనకు గురి చేస్తూ ఉంది. తెలంగాణ వాళ్ళు అర్థం చేసుకోవాలని సుద్దులు చెప్తున్నారు, కానీ వాస్తవానికి తెలంగాణ రైతుల గొంతు కోసే, తెలంగాణ వెన్నుముకను విరిచే ఒక ప్రయత్నం జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంగా తెలంగాణకు కల్పతరువు, వరప్రదాయం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా దెబ్బతీసే ఒక కుట్రలో భాగంగానే ఇదంతా కూడా జరుగుతోంది. ఇది తెలంగాణ రైతులకు శాశ్వతంగా మరణ శాసనం కాబోతుంది. కాబట్టి తెలంగాణ రైతాంగం కూడా దీనిపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాలతో ఇప్పటికే వారిలో చైతన్యం పెరిగిన పరిస్థితి, వాళ్ళు ఆందోళన వ్యక్తమవుతున్న సందర్భం. ఏ రకంగానైనా కాళేశ్వరం ప్రాజెక్టును, అన్నిటికంటే ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ను కూడా కాపాడుకోవాలనే సంకల్పం రైతాంగం కూడా చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇచంపల్లి బ్యారేజ్ నిర్మించి పూర్తిగా మేడిగడ్డను ముంచాలనే ఒక ప్రయత్నం. దీనికి తోడుగా ఓవైపు బనకచర్ల, మరోవైపు పొంచి ఉన్న గోదావరి కావేరీ లింక్ ద్వారా పూర్తిగా తెలంగాణ హక్కులను కాలరాసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక తొండి వాదనను తెరపైకి తీసుకొచ్చి మరోసారి తెలంగాణ రైతులను, తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్రాన్ని మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుందనే అంశం ఇక్కడ మనకు ప్రధానంగా ఈ పత్రికలో, మనకు నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన వార్త ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ముందు నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టిన అంశం తెలంగాణ ప్రజలకు తెలుసు. అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల నుంచి కూడా కాళేశ్వరంపై కక్ష కొనసాగుతూనే ఉన్న సందర్భం, బురద జల్లే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్న సందర్భం. కానీ రైతాంగానికి తెలుసు, రైతాంగానికి సంబంధించిన సాగునీటి కష్టాలు, దశాబ్దాల పాటు ఎదుర్కొన్న సాగునీటి గోసను తీర్చిన
వరప్రదాయిని జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్ని రకాల కుట్రలు చేసినా తాము నమ్మే ప్రసక్తే లేదని ఇప్పటికీ తెలంగాణ రైతాంగం అంతా కూడా ముక్త కంఠంతో నినదిస్తున్న సందర్భం కూడా ప్రజాక్షేత్రంలో మనకు కనిపిస్తూ ఉంది. ఇంకోసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో బీఆర్ఎస్ స్టెప్స్ అప్ ప్రొటెస్ట్ ఓవర్ ఫర్టిలైజర్ క్రైసిస్ అంటూ వార్త. డిమాండ్స్ 15-day స్పెషల్ అసెంబ్లీ సెషన్ టు అడ్రస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫార్మర్స్ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. BRS working president K.T. Ramarao along with the top party MLAs being shifted by the police when they staged protest near the assembly on Saturday అంటూ నిన్న అసెంబ్లీ దగ్గర పెద్ద ఎత్తున రైతుల పక్షాన తెలంగాణకు సంబంధించి 70 లక్షల మంది రైతుల పక్షాన బీఆర్ఎస్ నిన్న చేసిన పోరాటం యుద్ధ భేరీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయాల్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారిన సందర్భం. రైతుల గోసను వినిపించేందుకు కదం తొక్కిన బీఆర్ఎస్ శ్రేణులను అన్నదాతలు కూడా ఆశీర్వదించిన సందర్భం మనకు కనిపించింది. మెరుపు నిరసనలతో మెరుపు ఆందోళనలతో ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భం మనకు కనిపించింది. ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా పెద్ద ఎత్తున ప్రజాక్షేత్రంలో నిన్న హైదరాబాద్ వేదికగా ఓవైపు అసెంబ్లీ గన్ పార్క్తో పాటు రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయం వేదికగా నిరసనలను హోరెత్తించారు. రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న యూరియా సంక్షోభాన్ని మరోసారి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో పాటుగా గతంలో కేసీఆర్ గారి సారథ్యంలో 10 ఏళ్ల పాటు లేని సంక్షోభం ఎందుకు ఈ స్థాయిలో తెలంగాణ రైతును ఉక్కిరి బిక్కిరి చేస్తుందో, ప్రభుత్వ వైఫల్యం ఏ స్థాయిలో ఉందో వారంతా కూడా నిలదీసిన సందర్భం మనకు అడుగడుగునా కూడా కనిపించింది. నిరసనలు ఏ విధంగా హోరెత్తాయో అన్ని పత్రికల్లో కూడా ఈరోజు ప్రధానంగా హైలైట్ అయిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ జరుగుతున్న వేళ రాష్ట్ర ప్రజల్లో అత్యంత కీలకంగా ఉన్న రైతాంగం అత్యధిక శాతం ఉన్న రైతాంగానికి సంబంధించిన యూరియా సంక్షోభాన్ని చర్చించకుండా కేవలం రాజకీయంగా బురద జల్లి వెళ్ళిపోతామంటే కుదరదు. బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా నిన్న బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా కుండ బద్దలు కొట్టి చెప్పిన సందర్భం మనకు కనిపించింది. ఆ అంశానికి సంబంధించి కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తున్న ఫోటో ఐటమ్, ఆ విజువల్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి.